అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. సజీవంగా ప్రారంభించండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మీ జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన ఫలితాలను దుర్గమ్మ తల్లి కృపకిరణాలతో మీకు సమర్పిస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ఆమె అనుగ్రహాన్ని పొందే అవకాశముంది. అప్పుడు మీ జీవితం మారుతుంది. ప్రతి అంశాన్ని కథలా వివరిస్తూ మీరు నెమ్మదిగా విన్నప్పుడు ఖచ్చితంగా 5 నిమిషాలు పట్టేలా వివరంగా చెప్పడం జరుగుతుంది. విద్య. ఈరోజు విద్యార్థులకు చదువులో ఏర్పడే సమస్యలు, గందరగోళంగా ఉండే సమయం నిర్వహణ వల్ల చదువు ప్రభావితమవుతుంది. కాని దుర్గమ్మ తల్లి కృప వల్ల అనుకోకుండా వచ్చిన సహాయంతో మీకు కావలసిన మార్గదర్శకం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. అనరివ్య ఉన్న ఆదాయం వస్తుంది. కాని ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్లో ఇబ్బంది కలుగుతుంది. ఇది జాగ్రత్తగా నిర్వహించాల్సిన సమయం. కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమ, గౌరవాన్ని చూసే రోజు ఇది. కాని చిన్న చిన్న అపార్థాల వల్ల కలహాలు రావచ్చు. కాబట్టి ఓపికతో వ్యవహరించాలి. స్నేహితులతో కలిసి ఉండటానికి అనువైన రోజు. అయితే కొందరి వల్ల అప్రియమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి నమ్మకంగా ఉండాలి. దాంపత్యం. జీవిత సాథిలో ఎంతో సన్నిహితత్వం కనిపిస్తుంది. కాని అపార్థాల వల్ల కొంత ఒత్తిడి ఉండవచ్చు. ప్రేమతో మాట్లాడితే అన్నీ సరిపోతాయి. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. అయితే పూర్వమున్న రోగాలు తలెత్తవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుండి సహాయం లభించే అవకాశముంది. కాని వారితో వ్యవహరించేటప్పుడు మాట్లాడే విధానంలో జాగ్రత్త అవసరం. లేకుంటే ఇబ్బంది ఎదురవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే మనస్సు చంచలంగా ఉండటం వల్ల ధ్యానంలో ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి స్థిరత్వం పాటించాలి. ఆనందం. జీవితంలో చిన్న చిన్న సంతోషాలు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి. కాని అనవసరంగా ఏడుపులు వస్తే మనస్తాపం ఏర్పడవచ్చు. కాబట్టి ప్రసన్నంగా ఉండాలి. ఆఫీస్లో పని సక్రమంగా సాగుతుంది. అయితే కొత్త ప్రాజెక్టులు వచ్చేసరికి ఒత్తిడి ఉండవచ్చు. కాబట్టి శ్రద్ధ వహించాలి. కార్యక్రమాలు. ఈ రోజు జరిగే కార్యక్రమాలు ఫలదాయకంగా ఉంటాయి. కాని సమయం నిలబెట్టుకోలేకపోతే గందరగోళం ఏర్పడవచ్చు. కాబట్టి ముందస్తు ప్రణాళిక అవసరం. క్రీడాకారులకు ఈ రోజు ప్రతిభ చూపించే అవకాశముంది. అయితే గాయాలు కావచ్చు అనే భయం వల్ల పూర్తి సామర్థ్యం చూపించలేకపోవచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. జీవితంలో గొడవలు తగ్గుతాయి. కాని పూర్వమున్న వివాదాలు మళ్లీ తలెత్తవచ్చు. కాబట్టి శాంతంగా ఉండాలి. జాగ్రత్త. ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరం. అనవసరంగా తొందరపాటు వల్ల ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి సున్నితంగా వ్యవహరించాలి. జీవితంలో చేసిన తప్పుల నుండి నేర్చుకునే అవకాశముంటుంది. అయితే అదే తప్పు మళ్లీ చేస్తే పరిణామాలు చెడ్డవిగా ఉంటాయి. కాబట్టి జ్ఞాపకముంచుకోండి. కష్ట సమయాల్లో కూడా ధైర్యం కలిగి ఉండటం వల్ల విజయం లభిస్తుంది. అయితే భయం వల్ల అవకాశాలు కోల్పోవచ్చు. కాబట్టి ముందుకు సాగండి. ఇతరులపై నమ్మకం ఉంచడం వల్ల బలమైన బంధాలు ఏర్పడతాయి. కాని అతి నమ్మకం వల్ల మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వివేకంతో వ్యవహరించండి. సామాజిక గౌరవం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే అసూయ కలిగిన వ్యక్తుల వల్ల అపవాదులు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారిక నైపుణ్యాలు. వ్యవహారాల్లో మీ నైపుణ్యాలు మెరుగవుతాయి. కాని చిన్న తప్పుల వల్ల నష్టం జరగవచ్చు. కాబట్టి ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే సంప్రదాయాలను అనుసరించేటప్పుడు వివాదాలు ఏర్పడవచ్చు. కాబట్టి సహనంతో ఉండాలి. ప్రేమ సంబంధాలు మరింత గాఢమవుతాయి. కాని అపనమ్మకం వల్ల విడిపోవడం జరగవచ్చు. కాబట్టి నిజాయితీగా ఉండాలి. సమావేశాలు ఫలితాలను ఇస్తాయి. అయితే అస్పష్టత వల్ల ఒప్పందాలు విఫలమవుతాయి. కాబట్టి స్పష్టంగా మాట్లాడాలి. సృజనాత్మకతలో మీరు మిన్నేస్తారు. కాని ఆలోచనలు అస్పష్టంగా ఉంటే పనులు కుదరవు. కాబట్టి ఏకాగ్రత అవసరం. పరిశ్రమల్లో మంచి పురోగతి ఉంటుంది. అయితే కార్మికులతో సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి సమన్వయం పాటించాలి.
ప్రేరణ ఇతరులకు ప్రేరణ ఇవ్వగలరు, అయితే మీరే నిరుత్సాహపడితే ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ముందుకు సాగండి. పర్యటనలు ఆనందంగా ఉంటాయి, అయితే ప్రయాణంలో ఆలస్యం జరగవచ్చు. కాబట్టి సమయం నిర్వహణ ముఖ్యం. ప్రతిభాభివృద్ధి మీ ప్రతిభను వికసింపచేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ పోటీ వల్ల ఒత్తిడి ఉండవచ్చు. కాబట్టి నిబ్బరంగా ఉండాలి. మీ వ్యక్తిత్వం మరింత మెరుగవుతుంది. అయితే అహంకారం వల్ల సమస్యలు రావచ్చు, కాబట్టి వినయం పాటించాలి. గతంలో చేసిన పనుల ఫలితాలు మంచివిగా వస్తాయి, అయితే కొన్ని తప్పులు బాధించవచ్చు. కాబట్టి అనుభవం నుండి నేర్చుకోండి. సామాజిక సంబంధాలు బలపడతాయి, అయితే అప్రియమైన సంఘటనలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత అభివృద్ధికి చక్కని అవకాశాలు ఉన్నాయి, అయితే ఆటంకాలు వల్ల నిరాశ కలుగవచ్చు. కాబట్టి స్థైర్యం ఉంచాలి. కుటుంబ సంక్షేమం మెరుగవుతుంది, అయితే ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కెరియర్లో మంచి అవకాశాలు వస్తాయి, అయితే పదోన్నతి కోసం పోరాటం ఉండవచ్చు. కాబట్టి కష్టపడండి. మనోభావాలు సకారాత్మకంగా ఉంటాయి, అయితే ప్రతికూల ఆలోచనలు అంతరాయం కలిగించవచ్చు. కాబట్టి ధ్యానం చేయండి. మనస్సులో శాంతి నెలకొంటుంది, అయితే బాహ్య గొడవలు దాన్ని చెడగొట్టవచ్చు. కాబట్టి ఆత్మస్థిమితం పాటించండి. మీ సంకల్పం మీరు సాధించడానికి సహాయపడుతుంది, అయితే సందేహాలు వల్ల ఆలస్యం జరగవచ్చు. కాబట్టి నిశ్చయంగా ఉండాలి. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి, అయితే అనుచిత సంబంధాలు వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోండి. చట్టపరమైన సమస్యలు తేలికగా పరిష్కరించబడతాయి, అయితే కాగితపు పనులలో లోపాలు ఉండవచ్చు. కాబట్టి నిపుణుల సలహా తీసుకోండి. పర్యటనలు ఆహ్లాదకరంగా ఉంటాయి, అయితే ప్రయాణంలో మార్పులు జరగవచ్చు. కాబట్టి సర్దుబాటు చేసుకోండి. ఇంటి సంస్కరణలు శుభంకరంగా ఉంటాయి, అయితే ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ప్రణాళిక అవసరం. పని ఒత్తిడి తగ్గుతుంది, అయితే కొత్త బాధ్యతలు వచ్చేసరికి ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి సమయాన్ని నిర్వహించుకోండి. ఆధ్యాత్మిక యాత్రలో మీరు ముందుకు సాగుతారు, అయితే మానసిక అస్థిరత వల్ల అడ్డంకులు ఉండవచ్చు. కాబట్టి నిష్ఠగా ఉండాలి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది, అయితే సృజనాత్మక అవరోధాలు ఎదురగుతాయి. కాబట్టి సాధన చెయ్యండి. శుభకార్యాలు సఫలంగా జరుగుతాయి, అయితే చిన్న తప్పిదాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఇది మీకు విజయాన్ని తెస్తుంది, అయితే ఈ సంఖ్యను అనుసరించడంలో లోపం ఉంటే లాభం తక్కువగా ఉండవచ్చు. కాబట్టి దీన్ని సరైన విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు. ఇది సంతోషాన్ని తెస్తుంది, అయితే ఈ రంగును అతిగా ఉపయోగిస్తే విరుద్ధ ప్రభావం ఉండవచ్చు. కాబట్టి సమతుల్యంగా ఉంచండి. మీరు చేసిన తప్పులకు పరిహారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అయితే పశ్చాత్తాపం లేకుండా చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి నిజాయితీగా ఉండాలి. ఈరోజు మీరు జపించే మంత్రం ఓం శ్రీ దుర్గాయై నమః మీ జీవితంలో సమస్యలను పరిష్కరిస్తుంది, అయితే శ్రద్ధ లేకుండా జపిస్తే ప్రయోజనం తక్కువ. కాబట్టి భక్తితో చెయ్యండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మీరు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే దుర్గమ్మ తల్లి కృప మీమీద కరుణించి మీ జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఆమె అనుగ్రహం మీకు సదా సహాయం చేస్తుంది. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.